నంద్యాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. సిరివెల్లమెట్ట వద్దకు రాగానే ట్రావెల్స్ బస్సు టైర్ ఒక్కసారిగా పీలిపోయింది. దీంతో బస్సు అదుపు తప్పి ఎదురుగా వస్తున్న లారీని ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో బస్సు లారీ డ్రైవర్లతో సహా ముగ్గురు అక్కడికక్కడే సజీవ దహనమయ్యారు. వీరు మృతదేహాలు మాంసపు ముద్దలాగా మారిపోయాయి. సంఘటన స్థలానికి చేరుకున్న బస్సు డ్రైవర్ భాస్కర్ కుటుంబ సభ్యులతోటి ప్రమాద స్థలం నుంచి మా ప్రతినిధి మధుసూదన్ మరింత సమాచారాన్ని అందిస్తారు. డ్రైవర్కి సంబంధించిన బంధువులు మనతో ఉన్నారు. వారు ఎలా జరిగిందని చెప్పచ్చు. మేము 6 గంటలకు కుటావటిలో బయలుదేరి అది మాకు సమాచారం ఏది తెలియదు. మాకు 6 గంటలకు మేము బయలుదేరి బస్ డ్రైవర్ వీడియో కూడా మేము పండుగ చేసాము. 5 కుటుంబాలు వచ్చి ఒక ఇంట్లో పండుగ చేసాము. పండుగ చేసిన తర్వాత ఎన్నో బస్సు ఎక్కి డ్రైవర్ ఎక్కాడు. బస్సు అబ్బాయి చెప్పారు. ఏం చెప్పారు? ఇంకా సమాచారం ఏమంటారా? ట్రావెల్స్ వాళ్ళు చెప్పారా? ట్రావెల్స్ వాళ్ళు వచ్చి ఏం చెప్పలేదు. ఎన్ని రోజుల నుంచి పనిచేస్తున్నారు ట్రావెల్స్? మరి వారి సమాచారం వాళ్ళకి తెలుసుకుంటుంది. మీరు చెప్పండి. మా బావ అన్నగారు అతను మాకు చెప్పడం వల్ల ట్రావెల్ కార్డు జరిగింది జరిగిందని మేము అట్లా వచ్చేసాం. ఆయన 15 పై నుంచి చేస్తాం. సమాజం తెలుసుకొని లాస్ట్ ఎప్పుడు కడపకు పోయారు. సోమవారం రోజు దాన్ని మంగళవారం పోయినాను. అది బస్సు ప్రమాదం జరిగిందో వారికి సమాచారం కూడా పక్క డ్రైవర్లు మాత్రమే ఇచ్చారు. బస్సుకు సంబంధించిన ట్రావెల్స్ వాళ్ళు గతంలో జరిగిన పండగ ఫెస్టివల్ను కూడా అందరం అన్ని కుటుంబాలు కలిసి జరుపుకున్నాము. ఇలాగే